హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్. తమ్నైల్ చూసారు కదా. ఎస్, ఈరోజు నా పట్టు చీరల్ని నేను వాష్ చేసుకోబోతున్నాను. అది ఎలా ఏంటి అనేది చెప్తాను మీతోని. సో ఫస్ట్ అయితే ఏమేం శారీస్ వాష్ చేసుకుంటాను అనేది చూపిస్తాను. ఇది వచ్చేసి మా వెడ్డింగ్ శారీ అండి. ఇది నాకు చాలా చాలా ఇష్టం అనమాట. చాలా వీడియోస్లో అంటే షాపింగ్ వీడియోస్ తీస్తూ ఉంటాం కదా మనం. ఆ షాప్స్లో ఇలాంటి శారీ కనిపిస్తే నేను ఎప్పుడూ అంటూ ఉంటాను కదా, ఇది నా వెడ్డింగ్ శారీ లాగా ఉందని. ఇది అనమాట నా ఫేవరెట్ శారీ. నా దగ్గర చాలా శారీస్ ఉన్నాయి, వందల్లో శారీస్ ఉన్నాయి. వాటన్నిటిలోకి వెళ్ళా ఇది నాకు చాలా చాలా ఇష్టం. సో ఫస్ట్ వన్ అయితే ఇది. అండ్ ఇది వచ్చేసి నేను పర్సనల్గా వర్క్ చేయించుకున్నాను. ఇదంతా కూడా దీనిపైన అంటే మెటీరియల్ వేరే తీసుకొని ఈ కంప్యూటర్ వర్క్ అంతా చేయించాను అనమాట. ఈ శారీ కూడా నాకు చాలా ఇష్టం. సో ఇది ఒక శారీ. ఇది ఇంతవరకు వీడియోస్లో కట్టుకోలేదు, చూపించలేదు. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి చందుది పట్టు పంచ అనమాట. దీన్ని అయితే ఒక 3-4 టైమ్స్ డ్రై వాష్ అయితే చేయించానండి. ఎప్పుడు చేయించినా కూడా చందు ఒక్కసారి ఇది కట్టుకున్నాడు అంటే దీనిపైన కొబ్బరి నీళ్ళు అంటే పూజల దగ్గర అలా కట్టుకుంటూ ఉంటాం కదా, టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కూడా కట్టుకుంటూ ఉంటాం. అన్నవరం దగ్గర కట్టుకున్నాడు అండ్ రీసెంట్గా ఇక్కడ మహాబలేశ్వరం దగ్గర కట్టుకున్నాడు. అసలు పాడు చేసేస్తాడండి, ప్రసాదం పడేసుకుంటాడు, కొబ్బరి నీళ్ళు పడేస్తూ ఉంటాడు. అలా ప్రతిసారి అంటే ఒకసారి కట్టుకుంటే డ్రై వాష్కి ఇవ్వాల్సిందే. సో ఇదొకటి. ఇవన్నీ కూడా ఇప్పుడు నేను వాష్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ పట్టు శారీస్ డ్రై వాష్ అంటే నేను వాష్ చేస్తున్నాను అని చెప్పగానే మీకు ఒక థాట్ అయితే వచ్చి ఉంటుంది. అంటే ఏ కుంకుడు రసమో లేదంటే ఏ షాంపూనో లేదంటే సాల్ట్ అలాంటివన్నీ కలిపేసి చాలామంది ఇంట్లోనే చేస్తున్నారు కదా. అలా హారిక కూడా ఏదైనా క్రియేటివ్గా వాష్ చేసి చూపిస్తుందేమో అనే ఇంట్రెస్ట్తో వీడియో అయితే ఓపెన్ చేసి ఉంటారు. బట్ అలా కాదండి. ఇలాంటి కాస్ట్లీ శారీస్ అంటే ఇప్పుడు మనం ఈ శారీ ఒక 20,000 పెట్టి తీసుకున్నాం అనుకోండి. ఈ శారీ ఇప్పుడు 20,000. దీన్ని తీసుకొచ్చి అంటే డ్రై వాష్ చేపిస్తే మామూలుగా మనకి ఎంత అవుతూ ఉంటుంది, మహా అయితే 300-200 అలా అవుతూ ఉంటుంది. ఒక 300-200 రూపీస్ దగ్గర మనం ఆలోచించి ఇంట్లో కనుక వాష్ చేసామనుకోండి, దీనిపైన ఏమైనా మరకలు లాంటివి వచ్చేసాయంటే ఇంకా శారీ మనం కట్టుకోవడానికే ఉండదు. అది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. అది కూడా చెప్తాను మీకు. నేను ఎలా వాష్ చేశాను, ఎలా పాడైపోయింది నా శారీ అనేది కూడా చెప్తాను. మనం ఏం చేస్తూ ఉంటామంటే ఫంక్షన్కి వెళ్ళే ముందు డ్రై వాష్ చేసుకొని ఫంక్షన్కి వెళ్తూ ఉంటాం. ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత అంతగా ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. ఇంకా తీసుకొచ్చేసి మామూలుగా కొద్దిసేపు ఎండలో పెట్టేసి తర్వాత బీరువాలో పెట్టేస్తుంటాం. అలా కాకుండా ఫంక్షన్కి వెళ్ళే ముందు కాదు, ఫంక్షన్ నుంచి రాగానే ఫస్ట్ డ్రై వాష్ చేసుకుని మనం బీరువాలో పెట్టుకున్నామంటే శారీ పాడవకుండా ఉంటుంది, నీట్గా ఉంటుందండి. సో ఇంత డ్రై వాష్ చేయించాలి ఇదంతా అంటే మనము పర్సనల్గా ఒక షాప్కి డ్రై క్లీనింగ్ షాప్కి వెళ్ళి డ్రై వాష్ చేయించాలంటే ఇంట్రెస్టింగ్గా అనిపించదు మనకి. బట్ మీ అందరికీ అండ్ నాకు కూడా ఒక బెస్ట్ సొల్యూషన్ అయితే దొరికేసింది. మాకు దగ్గరలో మిస్టర్ బ్లూ లాండ్రీ అని చెప్పి కొత్తగా లాంచ్ చేశారు. సో వాళ్ళు ఏంటి అంటే మనకి వెబ్సైట్ కూడా ఉంది అండ్ ఆన్లైన్ సర్వీస్ కూడా ఉందన్నమాట. చక్కగా వాష్ చేసి ఇస్తారు వాళ్ళే. పట్టు శారీస్ డ్రై క్లీన్ ఉంది అండ్ వాషింగ్ ఉంది, ఐరన్ ఉంది, అన్ని సర్వీసెస్ ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర. సో మామూలుగా నేను ఇప్పుడు ఆన్లైన్లో సర్వీస్ అనేది బుక్ చేయొచ్చు. బట్ ఆన్లైన్లో బుక్ చేసి సర్వీస్ చూపిస్తే మీకు ఐడియా ఉండదు కదా. ఒకసారి మనం స్టోర్కి అయితే వెళ్దాము, వాళ్ళ షాప్ ఎలా ఉంది, ఎలా చేస్తున్నారు ప్రాసెసింగ్ అంతా దగ్గర నుంచి చూస్తాను. నాకు సర్వీస్ బాగుంది అనిపిస్తే డెఫినెట్గా షేర్ చేస్తానండి. సో ఎలాగో అంత దూరం వెళ్తూ ఉన్నాను కదా, మీతో కూడా షేర్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అండ్ ఇది డ్రై క్లీన్ చేయించిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా మళ్ళీ షేర్ చేస్తాను మీతోని. సో నేను పర్సనల్గా వాష్ చేసి పాడు చేసిన శారీ వచ్చేసి ఇదండి. ఇప్పుడు కాదు, ఒక 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. అప్పటికి ఇంకా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు. కాకపోతే మనకి మామూలుగా చూస్తూ ఉంటే యూట్యూబ్లో ఇలా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఒక తమిళ్ యూట్యూబ్ ఛానల్లో చూశాను అనమాట. తను పట్టు శారీస్ అన్నీ కూడా మొత్తం వాష్ చేసేసింది. అంటే పట్టు శారీస్ కాదు అవి, ఇమిటేషన్ పట్టు శారీస్ అనమాట. మనం చూడాలి వాళ్ళు ఏం చూపిస్తున్నారు, నిజంగా పట్టు శారీని వాటర్లో వేశారా, ఇమిటేషన్ పట్టు శారీని వాటర్లో వేశారా అనేది చెక్ చేసుకోవాలి మనము. సో ఒక తమిళ్ యూట్యూబ్ ఛానల్లో చూసి నేను దీన్ని ఏం చేశానంటే కుంకుడుకాయ రసము అండ్ ఒక షాంపూ అండ్ సాల్ట్ ఇంకా ఇంకేదో మిక్స్ చేసేసాను. 2-3 ఇంగ్రీడియంట్స్ తను చెప్పినట్టు. సో వేసేసి ఒక 15 మినిట్స్ అలా వదిలేసేయమని చెప్పింది వాటర్లో. సో అలా వదిలేస్తే నా శారీ ఏమైపోయింది తెలుసా, ఇదిగో చూడండి, మొత్తం పాడైపోయిందండి. అంత కలర్ పోవడము అండ్ పట్టు కూడా ఏమైందంటే మొత్తం దగ్గరకు వచ్చేసింది అనమాట. మామూలుగా మనకి పట్టు ఇలా ఉంటుంది, స్టిఫ్గా ఈ విధంగా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది కదా పట్టు మనకి. ఇదంతా కూడా ఈ జరీ అంతా కూడా లాక్కొచ్చేసింది వాటర్ తగిలేసరికి. సో ఇలా అయిపోయింది శారీ అంతా. అసలు ఇంకా పాడైపోయిందండి, కట్టుకోవడానికి వీలు లేకుండా తయారైపోయింది. చూడండి ఇదిగో ఈ కలర్ అంతా ఇక్కడ వచ్చేసింది. మనం ఇదే డ్రై వాష్కి ఇచ్చి ఉంటే ఇలా అవ్వదు. ఒకవేళ కలర్ పోయేది ఉన్నా కూడా స్ప్రెడ్ అవ్వదు అనమాట, అటు ఇటు స్ప్రెడ్ అవ్వదు. నీట్గా చేస్తూ ఉంటారు కదా వాళ్ళు. సో ఇది మరీ హై రేంజ్ శారీ ఏం కాదు, 8,000 ఏమో అంతే ఈ శారీ. సో కొంచెం తక్కువ రేట్ శారీ కాబట్టి పెద్దగా ఏం అనిపించలేదు. ఇప్పుడు అదే ఇంత కాస్ట్లీ శారీ కనుక ఇలా పాడైపోయి ఉంటే గుండె ఆగిపోయేంత పని అవుతుంది ఇంకా అసలు.
సో ఇది కూడా తీసుకెళ్తాను, ఒకసారి అడుగుతాను వాళ్ళని, దీన్ని ఏమైనా చెయ్యి వస్తుందా ఏంటి అనేది కూడా అడుగుతాను. చెయ్యి వస్తే చేపిద్దాం దీన్ని కూడా. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం పదండి. సో ఫైనల్గా అయితే మిస్టర్ బ్లూ లాండ్రీ షాప్ దగ్గరికి అయితే వచ్చేసానండి. అంటే మీరు ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు, ఆన్లైన్ సర్వీస్ ఉంది కాబట్టి చక్కగా ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో ఇక్కడ వీళ్ళు వచ్చేసి సర్వీసెస్ అన్నీ మనకు ప్రొవైడ్ చేస్తున్నారండి. లాండ్రీ ఉంది, అలాగే డ్రై క్లీనింగ్ ఉంది, స్టీమ్ ఐరనింగ్ ఉంది, ప్రీమియం లాండ్రీ ఉంది, షూ క్లీనింగ్ ఉంది, బ్యాగ్ క్లీనింగ్ ఉంది, కర్టెన్ క్లీనింగ్ ఉంది, కార్పెట్ క్లీనింగ్ ఉంది. మనకి 2 అవర్స్లో లాండ్రీ అనేది చేసిస్తారు. మెయిన్గా మనకి ఏంటి అంటే ఈ షూ క్లీనింగ్ అండ్ కర్టెన్ క్లీనింగ్, కార్పెట్ క్లీనింగ్ ఇవి చేసుకోవాలంటే కష్టం. అండ్ ఇవన్నీ మేము పట్టుకొని షాప్ వరకు రాలేము కదా హారిక, మీకు డౌట్ రావచ్చు. వీళ్ళ పర్సన్ వచ్చి ఇవన్నీ రిసీవ్ చేసుకుంటారండి. సో వీటికి సంబంధించి ఒక్కొక్క దానికి క్లియర్గా డీటెయిల్స్ అన్నీ కూడా మనం పైకి వెళ్ళి చూద్దాము. సో ఇక్కడ నుంచి మనకి ఇటొక వే ఉంది అండ్ ఇటు సైడ్ నుంచి కూడా ఇంకొక వే ఉంది, మనం ఎలా అయినా వెళ్ళొచ్చు. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది మనకి మిస్టర్ బ్లూ లాండ్రీ. ఇక్కడ జారుతుందండి, పడిపోయేలా ఉన్నాను నేను. షాప్కి అయితే వచ్చేసాం, అంతా బాగానే ఉంది. కానీ షాప్ ఎక్కడ ఏంటి అడ్రస్ క్లియర్గా చెప్పలేదు కదా నేను. షాప్ వచ్చేసి మనకి శ్రీ హనుమాన్ ఆవాస బిల్డింగ్ అండి, అందులో ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో. అండ్ మిత్రా హిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, హై టెన్షన్ రోడ్, హైదర్ నగర్ అనమాట. కరెక్ట్గా చెప్పాలంటే మియాపూర్ కిందకు వస్తుంది ఇది. అయినా ఇక్కడ డిస్ప్లే ఫోన్ నెంబర్ ఉంది కదా, ఆ ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేసి కూడా సర్వీస్ అనేది బుక్ చేసుకోవచ్చు. నమస్తే అండి. హలో మ్యామ్. మా శారీస్ అయితే మంచిగా చేయాల్సిన బాధ్యత మీదే. యాక్చువల్గా మిగతావన్నీ కూడా నార్మల్ శారీస్ అనమాట, ఇవేం పాడు చేయలేదు. పట్టు శారీస్ కాదండి, ఇవి పట్టు శారీసే, కానీ నేనేం వీటిని పాడు చేయలేదు, జస్ట్ ఫంక్షన్స్కి కట్టుకున్నాను. ఓకే. ఒక శారీ మాత్రం బాగా పాడైపోయిందండి. ఓకే, ఏమైందండి? ఒకటి ఇది నేను యూట్యూబ్లో ఒక వీడియో చూసి వాష్ చేశాను ఇంటి దగ్గర. ఓకే. చేస్తే మొత్తం ఈ కలర్ అంతా పోవడము, ఈ కింద జరీ అంతా కూడా మనకి దగ్గరకు వచ్చేసింది, లాక్కి వచ్చేసింది వాటర్లో తడిచేసరికి. ఓకే. సో ఇది ఒకటి పాడైపోయింది. ఓకే, మీరు ఈ పట్టు శారీస్ ఇంట్లో అన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తే ఇదే అవుతుందండి. ఎన్ని అవర్స్ పడుతుందండి చేయడానికి? ఎన్ని అవర్స్ అంటే మీకు 4 అవర్స్ పడుతుందండి, మినిమం 4 అవర్స్. ఓకే. మామూలుగా వాషింగ్ అయితే వాషింగ్ సర్వీస్ కూడా ఉంది. వాషింగ్ సర్వీస్ 1 అవర్. 1 అవర్లో చేస్తారు. వాష్ అండ్ డ్రై అండ్ ఐరన్. ఓకే. అదే. సరే, ఇప్పుడు దీని అయితే సరి చేస్తారా? సరి చేస్తుంది దీన్ని? మీరు ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చేసి పార్ట్ చేశారు కదండి, బట్ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. ఓకే. ఓకే. ఈ కలర్ గురించి నాకు గ్యారంటీ తెలియదండి, బట్ ఐ కెన్ విత్ జరీని సెట్ చేయొచ్చు. ఓకే. ఇవి శారీస్ అయితే ఇవి తీసుకొచ్చానండి, 3 శారీస్. ఓకే. సో ఇంటి దగ్గర మీకు ఆల్రెడీ నేను చూపించేశాను కదా, సేమ్ పట్టు శారీస్ అయితే పట్టుకొని వచ్చేసాను. ఇదొకటి అండ్ ఇది ఈ శారీ వచ్చేసి నాకు చాలా స్పెషల్ శారీ అండి, ఇది మా వెడ్డింగ్ శారీ. ఓకే. సో వెడ్డింగ్ అయిపోయిన తర్వాత స్పెషల్గా ఇస్తామండి. సో దీన్ని వెడ్డింగ్ తర్వాత ఒక్కసారి వాష్ చేయించాను, కానీ మళ్ళీ తర్వాత అసలు ఇవ్వలేదు. ఎలా చేస్తారో ఏంటో ఒక టెన్షన్ ఉంటుంది అనమాట. మీకు అసలు కొత్తగా వచ్చే షాప్ నుంచి వచ్చినట్టే అనిపిస్తుంది ఫీలింగ్. మనం ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదండి, పికప్ అండ్ డ్రాప్ ఉంది కాబట్టి చక్కగా వీళ్ళ పర్సనే వస్తారు మన ఇంటి దగ్గరే. ఇవంటే ఇప్పుడు డ్రై క్లీనింగ్ కాబట్టి ఇలా ఉన్నాయి, బట్ మనం వాషింగ్ ఇచ్చామనుకోండి, డ్రై క్లీనింగ్ కూడా ఇంటికి వచ్చి పికప్ చేసుకుంటారు. ఓకే. ఇప్పుడు బట్టలు వాషింగ్ అనుకోండి, వీళ్ళ పర్సన్ వస్తారు కదా మన ఇంటికి, కేజీ లెక్కన ఉంటుంది అనమాట వాషింగ్ అనేది. సో మనం ముందే మన బట్టలు ఎన్ని కేజెస్ వెయిట్ ఉన్నాయి ఏంటి అని చెక్ చేసుకుని తీసుకొని వస్తారు. ఆఫ్టర్ వాష్ మళ్ళీ తీసుకొని వస్తారనమాట మన ఇంటి. పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ అయితే ఉంది. బట్ నేను ఎందుకు వచ్చాను ఇంతవరకు అంటే వీడియో షూట్ చేద్దాము, మంచి కంటెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ కాబట్టి మీకు రీచ్ అవ్వాలి అని ఇక్కడ వరకు అయితే పర్సనల్గా చూడాలి కూడా ఎలా అవుతుంది. సో ఇవి డ్రై క్లీనింగ్ చేసేది ప్రాసెస్ మాకు ఏమైనా చూపిస్తారా? అవును, చూపిస్తారా? సో ఇంకా మన వర్క్ స్టార్ట్ అవ్వడానికి అయితే కొంచెం టైం ఉందండి. ఆ లోపు వీళ్ళు సర్వీస్ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది నేను అబ్జర్వ్ చేశాను.
అండ్ మీతో కూడా షేర్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు వాషింగ్కి అవసరం ఉంది అనుకోండి, మనం ఆర్డర్ ప్లేస్ చేస్తే వీళ్ళ పర్సన్ ఈ విధంగా మన ఇంటికి వస్తారు అండ్ ఒక వెయింగ్ మిషన్ కూడా తీసుకొస్తారనమాట. మన బట్టలు ఎన్ని కేజెస్ వెయిట్ ఉన్నాయి అనేది మన ముందే వెయిట్ చేసి మనకు బిల్ అనేది ఇస్తారనమాట. స్లిప్ ఒకటి ఇస్తారు అండ్ మన బట్టలు ఇలా తీసుకొస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఇక్కడ మళ్ళీ ఒకసారి వెయిట్ చెక్ చేసి ఆ తర్వాత వాషింగ్ మిషన్లో అయితే వేసేస్తారండి. అండ్ ఇక్కడ బట్టల్ని ఎక్కడ కూడా ఎండలో ఆరేయరు. బయట మనము సన్లైట్లో ఆరేస్తే ఏంటి అంటే డస్ట్ పడుతూ ఉంటుంది వాటిపైన, మనకి అది కూడా ఒక ప్రాబ్లమే. సో ఇక్కడ ఏంటి అంటే మనకు వాషింగ్ మిషన్లోనే వాష్ చేస్తారు అండ్ డ్రైయర్లో డ్రై చేస్తారు, ఐరన్ చేస్తారు. నీట్గా మనకి కొత్త డ్రెస్సెస్ ప్యాకింగ్ చేశాక ఎలా ఉంటాయో చూసారా, ఆ విధంగా చేస్తారండి. మన డైలీ రొటీన్ లైఫ్లో మనం ఎక్కువగా సఫర్ అయ్యేది మెయిన్గా ఈ బట్టలు వాషింగ్ అండ్ ఐరన్ అండి. ఇవి రెండు అసలు ఇంకా వర్కింగ్ ఉమెన్స్ గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. నేను చాలా ఫేస్ చేస్తున్నాను. నాకు వాషింగ్ పెద్దగా ప్రాబ్లం అనిపించేది కానీ ఐరన్ అనేది చాలా చాలా ప్రాబ్లం. సో ఇక్కడ మనకి వాషింగ్ అండ్ ఐరన్ రెండు కాంబో లాగా వీళ్ళు ఇస్తున్నప్పుడు చక్కగా ఇక్కడ ఇచ్చేసుకోవడం బెటర్. ఇంకా నెక్స్ట్ టైం నుంచి నేను వాష్ ఏమో కానీ ఐరన్ మాత్రం ఇక్కడ ఇచ్చేస్తాను. చందు బట్టలు ఐరన్ చేయాలంటే నాకు ఏడుపు వచ్చేసేది. మామూలుగా మనకి అపార్ట్మెంట్స్లో ఏంటి అంటే వాచ్మెన్స్ ఉంటూ ఉంటారు, బట్ వాళ్ళు ఛార్జ్ చేసే దాంతో కంపేర్ చేస్తే ఈ ఛార్జెస్ అనేవి మనకు రీజనబుల్గానే ఉన్నాయండి. ఇప్పుడు అపార్ట్మెంట్స్కి అయితే వాచ్మెన్స్ ఉంటారు కానీ నార్మల్గా ఇండిపెండెంట్ హౌసెస్లో అలా ఉండే వాళ్ళకైతే అసలు ఇంకా ఐరన్కి ఎక్కడికో వెళ్ళి ఇవ్వాలి, మళ్ళీ వాళ్ళు ఇచ్చినప్పుడే మనం తీసుకోవాలన్నమాట. బట్ ఇక్కడ మనకి 1 అవర్లో ఎక్స్ప్రెస్ సర్వీస్ కూడా ఉందండి. మన బట్టలు మన కళ్ళ ముందే వాష్ చేసి ఐరన్ చేసి ప్యాక్ చేసి ఇస్తున్నారు. అండ్ ఇక్కడ వీళ్ళు యూజ్ చేసేటువంటి డిటర్జెంట్ లిక్విడ్స్ అన్నీ కూడా కంప్లీట్గా కెమికల్ ఫ్రీ న్యాచురల్ ప్రోడక్ట్స్ అండి. సో వీటి గురించి కూడా మనం స్పెషల్గా చెప్పాలి. అండ్ బట్టలు మనకి సన్లైట్లో వెయ్యరు కాబట్టి బట్టలు కలర్ ఫేడ్ అవుట్ అవ్వడము అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకి ఏమీ ఉండవు. బట్టలు మనం వాషింగ్ ఇచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత ఇవ్వడము, 3 రోజుల తర్వాత ఇవ్వడము అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. జస్ట్ 1 అవర్ అంటే 1 అవర్లోనే బట్టలు వాష్ చేసేస్తారు అండ్ డ్రై చేసి మనకి ప్యాక్ చేసి ఇచ్చేస్తారనమాట. ఆలోపు మళ్ళీ మనం ఇంటికి వెళ్ళడం ఎందుకు, చక్కగా మిస్టర్ బ్లూ లాండ్రీలోనే కూర్చొని అక్కడే యూట్యూబ్ కూడా చూసుకోవచ్చండి. ఎందుకంటే వీళ్ళు ఫ్రీ వైఫై ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు వైఫై ఆన్ చేసుకొని యూట్యూబ్ పెట్టుకొని హారిక చందు వ్లాగ్స్ చూస్తూ మీరు అక్కడ 1 అవర్ స్పెండ్ చేశారనుకోండి, ఆలోపు మీ బట్టలు ఐరన్ అయిపోయి వాష్ అయిపోయి ప్యాకింగ్ అయిపోయి వచ్చేస్తాయి అనమాట. జస్ట్ కిడ్డింగ్ అంతే. సో ఇక్కడ బట్టలు చూసారు కదా, నా కళ్ళ ముందే వాష్ చేశారు అని ఇప్పుడు డ్రైయర్లో వేసేస్తున్నారండి. సో ఈ విధంగా ప్రాసెసింగ్ అంతా కూడా మన ముందే జరుగుతూ ఉంటుంది కాబట్టి అక్కడ మనకు తెలిసిపోతూ ఉంటుంది ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. అంటే ఒక దగ్గర ఆర్డర్ తీసుకుంటారు, కొన్ని ప్లేసెస్లో ఎక్కడో వాష్ చేస్తూ ఉంటారు. అలా మనకు తెలియదు వాళ్ళు ఏం యూజ్ చేసి వాష్ చేస్తున్నారో ఎలా చేస్తున్నారో మనకు ఐడియా కూడా ఉండదు. సో ఇదైతే మన కళ్ళ ముందే జరుగుతుంది కాబట్టి మనకు ఓకే బాగానే చేస్తున్నారు అనే నమ్మకం ఉంటుంది. అంటే మన కళ్ళ ముందు మిషన్ పెట్టుకున్నారంటే వాళ్ళ జెన్యూనిటీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుందండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మన శారీస్ డ్రై క్లీనింగ్ కోసం తీసుకెళ్తున్నారు. ఫస్ట్ చెక్ చేస్తున్నారు ఏమైనా ఫోల్డింగ్స్ ఉన్నాయా అండ్ ఎక్కడెక్కడ ఏమైనా మరకలు ఉన్నాయా అంతా కూడా చెక్ చేస్తున్నారు. వాషింగ్కి వేయడానికన్నా ముందే మన శారీ పైన ఎక్కడైనా కొంచెం మనకి స్టెయిన్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, వాటిని ముందు వాష్ చేసేసి తర్వాత డ్రై క్లీన్కి అయితే పంపిస్తారట. సో ఈ శారీకి అక్కడక్కడ 2-3 ఉన్నాయి. సో అవన్నీ వెతికి మార్క్ చేసుకుంటున్నారు. ఆ ప్లేస్లో మళ్ళీ వీళ్ళు సపరేట్గా వాష్ చేస్తారండి. సో దీనికి చూసారు కదా, పళ్ళు దగ్గర ఒక 2 ఉన్నాయి అండ్ మనకి ముందు ప్లీట్స్ దగ్గర ఒక 2 ఉన్నాయి. సో అవన్నీ ఫైండ్ అవుట్ చేసేసారు అండ్ ఇక్కడ వాష్ చేస్తున్నారు. ఈ వాషింగ్ కూడా చాలా ఎక్స్ట్రా కేర్ తీసుకొని వాష్ చేస్తారట అండి, ఎందుకంటే ఇవి కాస్ట్లీ శారీస్ కాబట్టి. అండ్ ఇక్కడ మనకు కనిపించే మరకలు కూడా టీ మరకలు అయితే ఒకలాంటి కెమికల్, లేదంటే కర్రీస్ అయితే ఒకలాంటి కెమికల్, లేదంటే పెన్ మార్క్స్ అయితే ఒకలాంటి కెమికల్, ఈ విధంగా వాళ్ళు ఆ మరకని బట్టి అది ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేసి స్పెషల్గా ఆ కెమికల్ యూజ్ చేసి మాత్రమే క్లీన్ చేస్తారట. ఇంత ప్రాసెస్ ఫాలో అయిపోయి చేసే ఈ క్లీనింగ్ని మనం ఈజీగా ఏదేదో యాడ్ చేసేసి బాగానే చేస్తున్నాం కదా, అంటే బాగానే చేసి చూపిస్తున్నారు కదా మనకు అనిపించింది నాకైతే అది చూసిన తర్వాత. సో మీరు అక్కడ చూసారు కదా, ఒక్కొక్క బాటిల్ ఒక్కొక్క దానికి స్పెషల్ అనమాట. అలా దేనికి ఏది అనేది చూసి దీనికి ఎక్స్పర్ట్స్ ఉంటారంట. సో వాళ్ళతో మాత్రమే ఇవన్నీ చేపిస్తుంటారట అండి. సో నా శారీ పైన అయితే, నా వెడ్డింగ్ పట్టు శారీ పైన ఉన్నటువంటి స్టెయిన్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేశారు. అసలు ఎలా అయిపోయిందంటే కొత్త పట్టు శారీ లాగా అయిపోయింది. అవుట్పుట్ మీరు చూస్తారు కదా. సో ఫస్ట్ ఆ స్టెయిన్స్ అని క్లీన్ చేశారు కదా, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ వాషింగ్ మిషన్లో వేశారు. అండ్ దీనికి కూడా సపరేట్ లిక్విడ్ అనేది ఉంటుందంట వాషింగ్కి. సో ఆ లిక్విడ్ యాడ్ చేసేసి వాష్ అయితే చేసేసారు. వాష్ అయిపోయిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎండలో వేయరు. అసలు సన్లైట్కి పట్టు శారీస్ని వేయకూడదంట. సో దీన్ని ఫ్యాన్ కింద ఆరబెట్టేసి తర్వాత స్టీమ్ ఐరన్ అనేది చేశారండి. స్టీమ్ ఐరన్ చేసేసి మనకి పట్టు శారీ స్టిఫ్గా రావడం కోసం సంథింగ్ ఏదో లిక్విడ్ స్ప్రే చేస్తారు కదా, అది స్ప్రే చేసేసి ఇచ్చారు. సేమ్ మనకి పట్టు శారీ షాప్లో కొన్నప్పుడు ఏదైతే మనకి స్టిఫ్గా ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే ఉంది. మీకు చూపిస్తాను అది కూడా. ఇక్కడ వాషింగ్ అయిపోయింది అండ్ ఇంకా ఫ్యాన్ కింద డ్రై చేయాలి అంటే కొంచెం టైం పట్టేలాగా ఉంది అనిపించింది నాకు.
ఎందుకంటే నాకు 4 శారీస్ కాబట్టి ఒక్కొక్కటి స్పెషల్గా ఇలా క్లీన్ చేస్తున్నారు కదా, కొంచెం టైం అయితే తీసుకుంటుంది అనుకున్నాను. ఇంకా నేను ఇంటికి వెళ్దామని డిసైడ్ అయిపోయానండి ఇక్కడైతే. అండ్ ఒకసారి ఐరన్ సర్వీస్ కూడా చూద్దాం అనిపించింది, ఎలా చేస్తారు ప్యాకింగ్ అంతా కూడా. ఇది వచ్చేసి స్టీమ్ ఐరన్ చేస్తున్నారండి. సో మీరు వాషింగ్ ఖచ్చితంగా ఇక్కడ చేయించుకోవాలని ఏమీ లేదు, ఇలా ఐరన్ సర్వీస్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఇన్ని కేజీస్ అని ఉంది, అంటే ఇన్ని కేజీస్ అయితే మనకి ఫ్రీ డెలివరీ అండ్ ఫ్రీ పికప్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి మనకు ఎలాగూ ఇంట్లో ఒక 20-30 పేర్స్ మినిమం పడుతూనే ఉంటాయి. ఒక 30 షర్ట్స్ ఐరన్ చేయించామనుకోండి హస్బెండ్వి, 1 మంత్ వరకు మళ్ళీ తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. పికప్ అండ్ డ్రాప్ సర్వీసెస్కి వీళ్ళు ఏమి ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా మనకి వేయట్లేదు. కాబట్టి చక్కగా మనం ఐరన్కి ఎలాగైతే బయట నార్మల్గా వెళ్ళి ఇచ్చేస్తుంటామో అదే విధంగా వీళ్ళ దగ్గర వాష్ అండ్ ఐరన్కి ఇచ్చేసేయచ్చు. ఈ షర్ట్ చూడండి, మనం షాప్లో కొన్న ఫీల్ వచ్చేసింది కదా. మనం ఎటైనా మీటింగ్స్కి అలా వెళ్తూ ఉన్నప్పుడు, లేదంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే, బ్యాచిలర్స్కి కూడా మెయిన్గా, హౌస్ వైఫ్లకి, బ్యాచిలర్స్కి అందరికీ బాగా యూజ్ అవుతుంది. సో డ్రై క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఆల్మోస్ట్ ఒక 50% అయితే కంప్లీట్ అయిపోయిందండి. రిమైనింగ్ అంతా అవ్వడానికి మనకు కొంచెం టైం అయితే పడుతుందంట. సో అందుకని నేను వీడియో అయితే ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. ప్రాసెసింగ్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు మన పట్టు శారీస్ ఇంటికి డెలివరీ చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ప్రోడక్ట్ ఎలా ఉంది, ఎలా చేశారు అనేది మళ్ళీ నేను షేర్ చేస్తాను. అది కూడా ఇదే వీడియోలో షేర్ చేస్తాను. నేను మార్నింగ్ మిస్టర్ బ్లూకి వెళ్ళి శారీస్ అయితే ఇచ్చేసి వచ్చేసానండి. ఈవినింగ్ కల్లా శారీస్ తీసుకొని వచ్చేసారు. సో ఈ విధంగా డెలివరీ బాయ్ వస్తారనమాట మన శారీస్ డెలివరీ చేయడానికి. అండ్ మీకు నేను క్లియర్గా చెప్పలేదు కదా ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది. వీళ్ళ వెబ్సైట్ త్రూ మీరు బుక్ చేసుకోవచ్చు. లేదు వెబ్సైట్ అవన్నీ చేయడం హౌస్ వైఫ్లకి, కొంచెం ఎక్కువగా టెక్నాలజీ యూజ్ చేయని వాళ్ళకి కష్టంగా అనిపిస్తూ ఉంటుంది వెబ్సైట్ అంటే. సో మీ అందరి కోసం ఏంటి అంటే మీరు వాట్సాప్లో కూడా సర్వీస్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియోలో నేను డిస్ప్లే చేశాను కదా నెంబర్, ఈ నెంబర్కి కాల్ చేసి మీరు సర్వీస్ అనేది బుక్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈసారికి అయితే నేను స్టోర్కి వెళ్ళి సర్వీస్ అనేది బుక్ చేసుకొని సర్వీస్ అనేది చేయించుకుంటున్నాను. కానీ నెక్స్ట్ టైం ఏంటి అంటే ఇంట్లో నుంచే వెబ్సైట్లో బుక్ చేస్తానండి సర్వీస్. అప్పుడు కూడా మీకు క్లియర్గా చూపిస్తాను వెబ్సైట్లోకి వెళ్ళి ఎలా బుక్ చేసుకోవాలి. అండ్ వెబ్సైట్లో బుక్ చేస్తే మనకి ఏంటి అంటే కరెంట్ స్టేటస్, మన బట్టలు ఎంతవరకు వాష్ అయ్యాయి, ఎప్పుడు మనకి రిటర్న్ అవుతున్నాయి ఏంటి అనేది దాంట్లో స్టేటస్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో అది కూడా ఇంకొకసారి నేను క్లియర్గా చూపిస్తాను. మళ్ళీ ఒకసారి నేను చేయించుకున్నప్పుడు మళ్ళీ ఇంకొకసారి వీడియో షూట్ చేసి అయితే చూపిస్తాను మీతోని. అండ్ చూడండి, యాహూ, నా శారీస్ వచ్చేసాయి. ఎంత బాగున్నాయో కదా, అసలు ఏదో పట్టు శారీ షాప్ నుంచి ఇప్పుడే వచ్చినట్టు అయిపోయాయి. అసలు సూపర్గా ఉన్నాయండి, మంచి స్మెల్ వస్తున్నాయి. ఇందులో ఈ గ్రీన్ అండ్ గోల్డ్ షేడెడ్ శారీ ఉంది కదా, అది కట్టుకోక చాలా రోజులు అవుతుంది. బీరువాలో పెట్టేసి అలాగే ఉంచేసేసరికి రస్ట్ స్మెల్ కొంచెం పట్టేసింది దానికి. అది కూడా పోయి ఇప్పుడు భలేగా ఉన్నాయండి శారీస్. ఇంకా అసలు కొత్త శారీస్ కొనుక్కున్న ఫీల్ వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ బ్లూ. సో మంచి సర్వీస్ అయితే ప్రొవైడ్ చేశారండి. అండ్ వీళ్ళకి సంబంధించిన స్టోర్ అడ్రస్ అండ్ వాళ్ళ గూగుల్ మ్యాప్ లింక్ అన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీకు కావాలి అంటే మంచిగా సర్వీస్ అయితే చేపించేసేసుకోండి వీళ్ళ దగ్గర. సో ఇది అండి ఈరోజుకైతే వీడియో. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.